సరిపోతాయి. కొంచెం అది అరంగా వేసుకుంటే కొంచెం ఖాళీ కావాలంటే పొద్దున్న ఇట్లా ఆడుతుంది. ఈరోజు గౌరవ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించి మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మరి మండల అధ్యక్షుడు అలాగే అదేవిధంగా మరి ఈ ఆయా గ్రామాల అధ్యక్షులు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి యొక్క అభిమానులు అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం మాకు ఆశిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు ఒక విజన్తో సారు మరి గౌరవ సీఎం గారి యొక్క డైరెక్షన్లో ఆయన సూచనలు సలహాలతో డిప్యూటీ సీఎం గారు నేను పనిచేస్తాను, నాకు మరి ఆయనతో పాటుగా కలిసి ప్రయాణం చేయడానికి నేనేమి కూడా ఆయనతో పాటు ఆయన వెనక పనిచేయడానికి ఆయనతో పాటు ఉండడానికి నాకు ఏ విధంగా నా ఊసిలో పెట్టేటువంటి విషయం సార్ చెప్పింది వాట్సాప్లో మరి చూశాను. అది చాలా సంతోషకరమైన విషయం. మరి డిప్యూటీ సీఎం గారు మరిన్ని ఎన్నో పుట్టినరోజుల ఆనందోత్సాహాలతో చేసుకోవాలని వారితో మన కుటుంబంతో జరుపుకోవాలనుకుంటున్నాను. ఏదైతే ఆయన డిప్యూటీ సీఎం గారు ఒక ఉన్నతమైన ఆశయాలతో మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చి మరి ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి వారికి మరి వారికి అన్ని విధాలుగా ఎదురుగా ఉంటున్నటువంటి వారి అందగారు అదేవిధంగా సమాజమైనటువంటి మరి మీరందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి మండలంలో కొన్ని కార్యక్రమం చేయాలనేటువంటి ఒక మంచి ఒక అభిప్రాయంతో మరి మన మండల అధ్యక్షులు వారు అదేవిధంగా గ్రామ అధ్యక్షులు అందరికీ కూడా అమ్మాయిలందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమం మాకు మా మండలానికి మండలం చెప్తుంది వచ్చి చక్కగా మాకు కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చినందుకు అందరికీ అధ్యక్షులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరూ. మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకి మరిన్ని
ఆయుర ఆరోగ్యాలు కలగాలని దేవుని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు పాలకొండ మండలంలో మరి మన యొక్క మండల అధికారి ముందు స్టాఫ్ అందరికీ కూడా తెలియపరిచేలాగా మరి యొక్క ఆయన ఒక మంచి విజన్ తోటి ఈరోజు రాజకీయాల్లో మరి ముందడుగు చేసుకుంటూ ప్రజలందరూ కూడా సస్యక్షేమంగా ఉండాలని ప్రతి గ్రామంలో కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమం తప్ప వివిధ వేస్ట్ కార్యక్రమం ఏం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని మరి మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే మరి అందరికీ కూడా మరి బట్టలు అలాగే దుస్తులు పంచిపెట్టే విధంగా మరి చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి అదేవిధంగా మరి ఆయన గ్రామీణాభివృద్ధికి అలాగే మరి పంచాయతీ శాఖ మరి మంత్రివర్యులు మరి ఎంతో మంచి విజన్ తోటి మరి రైతు వారీగా కానీ అలాగే ఆహార పథక రూపంలో మరి ఎంతో ఉపయోగపడేలాగా మంచి మంచి కన్క్లూషన్ తోటి మరి ఆయన ముందుకు వచ్చి మరి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడేగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి దేవుడానికి ఆయుర్వేదాలు కల్పించి మరి ఈ రాష్ట్రాన్ని ఇంకా మంచి అభివృద్ధి కలగజేసేలాగా అభివృద్ధి పరిచేలాగా ముందుకెళ్లాలని ఆయన అలాగే మన సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి విజన్ తోటి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి పరిచేలాగా చేయాలని కోరుకుంటూ జై జనసేన. మా పాలకొండ దగ్గర నుంచి మా కొరదేల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నియోజకవర్గ తరఫు నుంచి, అలాగే మా పాలకొండ మండలం తరఫు నుంచి, అలాగే అన్ని గ్రామాల తరఫు నుంచి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. అలాగే ఆ భగవంతుడు కూడా ఆయనకి ఇంకా ఆరోగ్యాలు కలగజేయాలని, అలాగే రాష్ట్రం సుభిక్షంగా చూసేంత ఆయన శక్తి కూడా కలగజేయాలని మేము కూడా కోరుకున్నాం. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు కారణంగా ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ పండగ వాతావరణం కూడా ఏదో ప్రతి ఒక్కరు కూడా హిందువులు వినాయక చవితి చేసుకుంటారు, ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు. ఈ మూడు మతాల వాళ్ళు కలిసి చేసుకునే పండగ ఇది. ఆగస్టు 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు పుట్టినరోజు చాలా ఘనంగా ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఈ పాల్గొనే మండలంలో కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కేకులు, అలాగే పర్యావరణం మొక్కలు నాటే కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మనందరం మొక్కలు నాటి పర్యావరణాన్ని సుభిక్షంగా చూసుకోవాలని ఒక పిలుపునివ్వడంలో ప్రతి ఒక్క అభిమాని కూడా మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి గ్రామంలో చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఆయనకి అభిమానులుగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ఇంకా భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాము. అలాగే పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము కూడా ఆయన శిరసావహిస్తా ఆయన ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసే దిశగా ప్రయత్నించాలని మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై జనసేన. పార్టీలకు అతీతంగా మన డిప్యూటీ సీఎం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి మన పంచాయతీ కార్యాలయాలను, ఎంపీడీఓ ఆఫీసులోని, ఎంఈఓ ఆఫీసులోని అన్ని కార్యాలయాల్లో కూడా, మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు బ్లడ్ బ్యాంక్, ఇలా మంచి స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ చేసి మన నాయకుడి యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మన కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తగ్గట్టుగా ప్రజలకు సేవ చేసే విధంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ మన పాలకొండ మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన సహకరిస్తున్న మా ఇన్ఛార్జి గారు నారాయణ గారికి, అదేవిధంగా మన అధ్యక్షులు యాదవ నానాజీ గారికి మరియు అధికారులందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. అలా 2-3 మొక్కలకైనా వెనక ముందు కూడా
మొక్కతే చూడు దాని పడి ఎదురా చూడదే ఆయన చూడు కలపద్దండి కలప మొత్తం తినేసి రాలేదు. సురేష్ లేదండి ఇష్టం నేను చెప్పాను కూడా చాలా మందికి వ్యవసాయం చేసేది మీదే పాసుకోవచ్చు వాడితే కలిసి వచ్చినా ఇటు కూడా నిర్మాణం అంటే మొత్తం కవర్ అవుతారండి. అలాగే శేషి గారు అది ఇలా యూ షేప్లో ఉండండి. ఆ పక్కన కళ్యాణ్ 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 ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నిజమైన నాయకుడు. ప్రజలను గెలిపించి తను తగ్గి ఈరోజు రాజకీయాల్లో మంచి రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ గారిని మన డిప్యూటీ సీఎంగా ఇవాళ మనందరం చూస్తున్నాం. అలాంటి మంచి వ్యక్తి మన నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం తక్షణం వాటిని సాల్వ్ చేసే విధంగా ఒక కొత్త రాజకీయాన్ని వాళ్ళు కొత్త వరవడి సృష్టించిన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ పాలకోట గ్రామంలో స్వచ్ఛందంగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని అదేవిధంగా కేక్ కటింగ్ మండల కార్యాలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుట్టు నారాజు గారికి అదేవిధంగా మన పాలకొడేరు అధ్యక్షులు గాదా నానాజీ గారికి, ముఖ్యంగా ఈ ఊరు పాలకొడేరు గ్రామ అధ్యక్షులు కడిమి కళ్యాణ్ బాబు గారికి మరియు గ్రామ కమిటీ సభ్యులందరికీ మండల కమిటీ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా విశాఖపట్నం గ్రామ అధ్యక్షులు వైరెడ్డి సీని గారికి, మండల కమిటీ సభ్యులు శేషు సురేంద్ర, మన సంవత్సరం అధ్యక్షులు మన మహిళా కార్యదర్శి విజయలక్ష్మి గారికి అందరికీ కూడా, అదేవిధంగా హోమ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి,
సో అందరికీ, అదేవిధంగా గరపంచ అధ్యక్షులు శ్రీని గారికి మరియు పాలకొడేరులోని ప్రతి ఒక్క జన సైనికులకి కార్యకర్తలకి, మన మండల కార్యవర్గ సభ్యులు ఆదు సత్యనారాయణ గారికి, నవీన్ గారికి, అదేవిధంగా వెంకన్న గారికి, అలాగే పేరు పేరున కూడా ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముందుండి నడిపించిన కార్యకర్తలందరికీ కూడా మన జనసేన పార్టీ తరఫున, మన పాలకొల్లు జనసేన పార్టీ తరఫున, కళ్యాణ్ బాబు తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.